అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుంధతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సో దట్ మీకు ఎలా చేసుకోవాలో క్లియర్గా ఒక ఐడియా అనేసి వచ్చేస్తుంది. అండ్ బ్రెడ్ క్రమ్స్ మనం ఊరికే ప్రిజర్వేటివ్స్తో కూడిన బ్రెడ్ క్రమ్స్ సూపర్ మార్కెట్లో నుంచి పర్చేస్ చేసుకోవడం కంటే ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ అండ్ ఆల్సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ బ్రెడ్ క్రమ్స్ 15 days to 1 month కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక జార్లో ఒక 4 to 5 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. ఏ బ్రెడ్ తీసుకున్నా పర్లేదు. సో నేను ఇక్కడ 4 to 5 slices ఆఫ్ బ్రెడ్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. సో మనకి మిక్సీ పట్టేసుకున్నప్పుడు పౌడర్ లాగా అవుతుంది. ఆ పౌడర్ కొంచెం చెమ్మగా ఉంటుంది, పర్లేదు, అలానే ఉంటుంది స్టార్టింగ్లో మనకి. సో చూపించినట్టు మనం ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్సీ చేసుకోవాలి. అండ్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. మీ దగ్గర ప్యాన్ ఉంటే సో ప్యాన్ కూడా యూస్ చేయొచ్చు, నాన్ స్టిక్ ప్యాన్స్. సో కడాయి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, సో దట్ మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. మీరు హై ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి మాడిపోతూ ఉంటాయి. సో దట్ మనకి దాంట్లో ఉన్న చెమ్మ అనేది మొత్తం పోకుండా ఉంటుంది. సో దట్ మీరు స్టోర్ చేసుకోలేరన్నమాట. 15 days నుంచి 1 month వరకు స్టోర్ చేసుకోవాలంటే మనము తప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ మనకి మాడిపోతాయి. స్టోర్ చేసుకుంటే కూడా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి. మనకి ఫస్ట్ చెమ్మగా ఉంటుంది, కొంచెం తడి తడిగా ఉంటుంది, కానీ లాస్ట్లో వచ్చేసరికి చూసారా, నేను ఈ ప్రాసెస్ ఒక 20 to 25 minutes వరకు చేశాను మీడియం ఫ్లేమ్లోనే. సో లాస్ట్లో ఇలా శాండ్ ఎలా ఉంటుంది మన చేతుల నుంచి జారుతుంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.